రాగల 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే మాండూస్ తుఫాను ఏపీలో బీభత్సాన్ని సృష్టించింది. మాండూస్ తుఫాను రైతులను నట్టేట ముంచింది. చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలపై రివ్యూ చేసిన సీఎం పంట నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు. ఇదిలా ఉంటే రాగల 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే మాండూస్ తుఫాను ఏపీలో బీభత్సాన్ని సృష్టించింది. మాండూస్ దెబ్బతో రైతాంగం వెలువెల్లాడుతోంది. తుఫాను ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. చేతికి దిగుబడి వచ్చే సమయంలో మాండూస్ తుఫాను గద్దలా ఎత్తుకుపోయిందంటూ రైతులు లబోదిబోమంటున్నారు. రాగల 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే మాండూస్ తుఫాను ఏపీలో బీభత్సాన్ని సృష్టించింది. మాండూస్ తుఫాను రైతులు నట్టేట ముంచింది. చేతికి వచ్చిన పంట దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలపై రివ్యూ చేసిన సీఎం పంట నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు. ఇదిలా ఉంటే రాగల 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే మాండూస్ తుఫాను ఏపీలో బీభత్సాన్ని సృష్టించింది. మాండూస్ దెబ్బతో రైతాంగం వెలువెల్లాడుతోంది. తుఫాను ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు, అలాగే కర్నూలు, ప్రకాశం జిల్లాలో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. చేతికి దిగుబడి వచ్చే సమయంలో మాండూస్ తుఫాను గద్దలా ఎత్తుకుపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. థ్యాంక్ యూ రాజశేఖర్. మాండూస్ తుఫాను ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మరో తుఫాను ముంచుకొస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ముంచుకొస్తున్న మరో తుఫాను ఈసారి ఎక్కడంటే బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఈ నెల 13వ తేదీన ఏర్పడనున్నట్లయితే తెలుస్తుంది. ఉపరితల ఆవర్తన ద్రోణి ఆ తర్వాత క్రమంగా బలపడి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇది ఇలా ఉండగా ఈ నెల 16 తర్వాత తుఫానుగా మారే అవకాశం కూడా ఉందని ఆదివారం నాడు వాతావరణ శాఖతో ఒక ప్రకటనలో విడుదల చేసిన విషయం అయితే తెలిసిందే. దీంతో ఇప్పుడు మరోసారి తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అన్నదాతలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పాలి. శ్రీలంకను ఆనుకొని ఉన్న గల్ఫ్ ఆఫ్ మండన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా ఈ నెల 16వ తేదీన రాష్ట్రంలో డెల్టా జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్రంగా దెబ్బతినే అవకాశం, వర్షాలతో కూడిన ఈదురుగాలతో కూడిన వర్షాలు అయితే కురుస్తున్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. మాండూస్ ప్రభావంతో తమిళనాడు, ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు ఉంటాయని, దక్షిణ అండమాన్ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా డిసెంబర్ 13, 14 తేదీల్లో అండమాన్ నికోబార్లో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెప్పడం జరుగుతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తమిళనాడు మామాపూర్లో ఆదివారం అండమాన్ తుఫాన్ మాండూస్ తుఫాను తీవ్రత కారణంగా తీవ్రంగా వర్షాలు అయితే కురిశాయి. తమిళనాడు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల ప్రాంతాల్లో అయితే భారీ వృక్షాలు ఏవైతే ఉన్నాయో అవి నేలకూలిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లా కేవీపురం మండలంలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. చెన్నైలో విద్యుత్ కొరత అయితే ఏర్పడినట్లు తెలుస్తుంది. విస్తారంగా ఈ వర్షాలు కురవడం కారణంగా ఈ వర్షాలు భారీ ఈదురు గాలుల వలన విద్యుత్తు అంతేకాకుండా ఇటు ప్రకృతి కూడా బీభత్సం సృష్టిస్తుందని చెప్పుకోవాలి. ఈ తుఫాను కారణంగా దాదాపు 5 ఇప్పటికే చనిపోయినట్లు సమాచారం అయితే అందుతుంది. రాజశేఖర్.
థ్యాంక్స్ ఫర్ అప్డేట్ లిఖిత.